ఐపీఎల్‌లో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి బ్యాటింగ్‌తో కాదు, మైదానంలో జరిగిన ఘర్షణతో. ఇండియా శ్రీలంక మ్యాచ్ ముగిసిన వెంటనే వైభవ్ ఆగ్రహంతో ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. అసలేం జరిగింది? మధ్యలో సీనియర్ ఆటగాడు డిక్వెల్లా ఎందుకు జోక్యం చేసుకోవాల్సొచ్చింది? చూద్దాం. శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ వన్‌డే సిరీస్‌లో ఇండియా శ్రీలంక మధ్య మ్యాచ్ హైడ్రామాకు వేదికైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 265 పరుగులు చేయగా, శ్రీలంక కూడా అదే స్కోర్ చేసి మ్యాచ్‌ను టై చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్ళింది. సూపర్ ఓవర్‌లో భారత్‌కు 17 పరుగుల లక్ష్యం వచ్చింది. చివరి 3 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ బౌండరీ సహా 6 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. భారత్ 9 పరుగులకే పరిమితమై మ్యాచ్‌ను కోల్పోయింది. ఓటమి తర్వాత మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీలంక ఆటగాడు కగుతాస్ మతులాన్‌తో వైభవ్ మాట పెంచుకున్నాడు. ఇక ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో పరిస్థితి దాదాపు ఘర్షణకు దారితీసింది. ఈ సమయంలో శ్రీలంక సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా జోక్యం చేసుకొని ఇరువురిని శాంతింపజేశాడు. లేకపోతే వివాదం మరింత పెద్దదయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. మ్యాచ్ సమయంలో కూడా ఆ వివాదం చెలరేగింది. సూపర్ ఓవర్ నిబంధనలపై భారత కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగగా, వైభవ్ మధ్యలో వచ్చి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడు మ్యాచ్ తర్వాత జరిగిన ఈ ఘటనపై ఐసీసీ చర్యలు ఉంటాయా అన్న చర్చ మొదలైంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆటగాళ్ల మధ్య అనుచిత ప్రవర్తనపై హెచ్చరికలు, జరిమానాలు లేదా డీమెరిట్ పాయింట్లు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అధికారిక నిర్ణయం వెలువడలేదు. 15 ఏళ్ల వయసులోనే మైదానంలో ఫైట్ చూపించిన వైభవ్ సూర్యవంశీ ఇక ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.